శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము ప్రతిరోజు గణేశ పంచరత్న స్తోత్రము పారాయణ చేస్తూ ఉంటాము. దానిలో 5 శ్లోకములున్నాయి. ఇప్పుడు వాటి యొక్క తాత్పర్యమును తెలుసుకుందాము. అందులో భాగముగా 4వ శ్లోకము. ఓం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. అకించనార్తిమార్జనం, శరణు గోరి ఎవరైతే ఆ గణపతి యొక్క పాదాల వద్దకు చేరి రక్షింపమని కోరుకుంటారో వారి యొక్క సకల దరిద్రములను హరించేవాడును. చిరంతనోక్తి భాజనం, వేదములు శాస్త్రములు మొదలగు అన్నిటియందు కొలువైయున్నవాడును. పురారి పూర్వనందనం, కైలాసపురాధీశ్వరుడైన పరమేశ్వరుని యొక్క పెద్ద కుమారుడును. సురారి గర్వచర్వణం, మదహంకారములతో ఉన్న రాక్షసుల యొక్క గర్వమును అణిచివేసేవాడును. ప్రపంచనాశభీషణం, ప్రపంచనాశనము అనగా సకల లోకములందు ఉన్న సకల ప్రాణుల మనస్సు యందు వచ్చేటి దుర్బుద్ధిని నివారించి సద్బుద్ధిని ప్రసాదించువాడును. ధనంజయాది భూషణం, అగ్ని మొదలగు దేవతలందరి చేత ప్రప్రథమముగా పూజింపబడువాడును. కపోలదానవారణం, యుద్ధము చేయుటకు వచ్చిన రాక్షసుల చేత వచ్చేటి భయంకరమైన అగ్ని జ్వాలలను నివారించేవాడును అయినటువంటి భజే పురాణవారణం. అనాదిగా మనము పూజింపబడుచున్న ఓ వినాయక, మీకు నమస్కారములు. శ్రీ మహాగణాధిపతయే నమః.